నా జనసేన పార్టీకి జన్మను, నాకు పునర్జన్మను ఇచ్చినటువంటి తెలంగాణకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుల వారు ఇంకా చాలా యాడ్ చేసి, నా తెలంగాణ నాకు స్ఫూర్తినిచ్చింది, నాకు ఉద్యమ స్ఫూర్తిని నేర్పించింది, నా పార్టీకి జన్మనిచ్చింది, నాకు పునర్జన్మనిచ్చింది అని చెప్పి మరికొన్ని దాశరథి గారి మాటలను కూడా కోట్ చేసుకుంటూ మొత్తం మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే తన ట్వీట్కి రిప్లైలుగా చాలామంది నెటిజన్లు తెలంగాణ విడిపోయినందుకు 11 రోజులు అన్నం నీళ్లు మానేసి కూడా శుభాకాంక్షలు చెప్పిన ఆ గుండెను చూడరా, ఆ గుండెను చూడని కొందరు నెటిజన్లు 11 రోజులు అన్నం మానేసి తన కడుపు కాల్చుకొని మార్చుకొని మరీ తెలంగాణకు శుభాకాంక్షలు చెప్పిన ఆ దేవుడిని చూడండి రా, ఆ దేవుడిని చూడండి అని పెద్ద ఎత్తున మరి ప్రశంసలో పొగడ్తల సెటైర్లు అని నాకు తెలియదు, కానీ అవి ప్రశంసల సెటైర్ల జోకుల నాకు తెలియదు, కానీ దీన్ని ట్వీట్ చేసుకు దాని కింద ఈ వీడియో కానీ పోస్ట్ చేస్తున్నారు. ఏమంటున్నారు చూడండి. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు మీకు చెప్తున్నాను, 11 రోజులు అన్నం మానేసిన నేను ఈరోజు మీకు చెబుతున్నా, తెలంగాణ విడిపోయినందుకు బాధలో ఒక్క రోజు కాదు, 2 రోజులు, 11 రోజులు అన్నం మానేశాను, ఈరోజు నేను మీకు చెబుతున్నాను అని అంటూ ఉన్నారు. 11 రోజులు అన్నం మానేసి కూడా శుభాకాంక్షలు చెప్పే ఆ పెద్ద గుండెను నిజంగానే నెటిజన్లు అయితే అప్రిసియేట్ చేస్తూ ఉన్నారు. తనకు పునర్జన్మని ఇచ్చిందంటే, పునర్జన్మ అంటే కొందరు అడుగుతున్నారు, ఎందుకు ఎక్కడన్నా తెలంగాణలో ఎక్కడ పుట్టినారు అని చెప్పి. బేసిక్గా ఏ ఊరికి పోతే, ఏ రాష్ట్రానికి పోతే అక్కడ పుట్టలేదని బాధపడము, పుట్టారని చెప్పడము జరుగుతూ ఉంటుంది కదా. మొత్తం మీద అయితే ఈయన ట్వీట్కి మన శుభాకాంక్షలకి స్వాగతించేది 1-2 కానీ కనపడలేదు. మొత్తం అన్ని సెటైర్లు, పంచులు, 11 రోజులు అన్నం తినే అన్నం తినడం మానేసా అన్నది అంత ఉత్తుత్తి అన్న అని చెప్పి కొందరు మేమ్స్, అదంతా డ్రామానా అని చెప్పి మరికొందరు రకరకాలుగా. సరే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన బహుశా ఎర్ర జెండాల నీడలో ఉన్నారేమో కదా, ఉద్యమం స్ఫూర్తి అని. ఇప్పుడు కాషాయ జెండానా, ఇప్పుడు కాషాయ కలర్లా, అప్పుడు ఎర్ర కలర్లు, ఇప్పుడు కాషాయ కలర్లు, మధ్యలో ఎప్పుడైనా కనుక పసుపు కలర్లు కామన్ అనుకోండి. సరేలేండి, బేసిక్ ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ ఏమైనా ప్రచారానికో లేకుంటే ఇంకేదైనా బీజేపీతో కలిసి ఏదైనా కొన్ని ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది కదా. సో తప్పదు ఇంకా. సరే, హైలైట్లు అండి, ఏ రోటికాడ ఆ పాట పాడడం, ఏ సినిమాకు ఏ స్క్రిప్ట్కి తగ్గట్టు ఆ పాత్ర పోషించడం, సినిమా నటుల వల్ల అయ్యే పని అది. తాను ఎటు సినిమా నటుడు కాబట్టి నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో కూడా అవే పాత్రలను అంత కాన్ఫిడెంట్గా వేస్తూ ఉండడం మనం అప్రిసియేట్ చేయాలబ్బా, సీరియస్లీ.